వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ఈవేళ దినపత్రికల్లో ఒక వార్త వచ్చింది. గోవుల్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళు కారులో వెళ్తున్నారని చెప్పి ఎవరికో తెలిసిందట. ఆ వార్త ఆధారంగా ఒక కారులో వెళ్తున్న వ్యక్తులను అనుమానించి గో సంరక్షకులు అని చెప్పుకునే వాళ్ళు ఆ కారుని 30 కిలోమీటర్ల దూరం వెంబడించి ఆగ్రా ఢిల్లీ హైవే మీద కాల్చి చంపినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇది చాలా బాధాకరమే కాదు, అమానుషం కూడా. గోవుల్ని ప్రేమించేవాళ్ళు పూజించేవాళ్ళు ఉంటే వాళ్ళు గోపూజలు చేసుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. గో సంరక్షణ చట్టాలు అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఆ చట్టాలు మనకి ఇష్టం ఉన్నప్పటికీ లేకపోయినా సరే వాటిని గౌరవించి వాటికి లోబడి మనం జీవించాల్సిందే, దాన్ని కూడా కాదనడం. ఎందుకంటే అమల్లో ఉన్న చట్టాలన్నీ మన ఇష్టానుసారంగా వచ్చిన చట్టాలు కావు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ దేశంలో జీవించే పౌరులుగా ఈ దేశంలో అమల్లో ఉన్న చట్టాలని రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగం ప్రతి వాళ్ళకి కూడా స్వేచ్ఛగా సుఖంగా జీవించే హక్కును ప్రసాదించింది. చట్టాలని తమ చేతుల్లోకి తీసుకుని మేము శిక్ష విధిస్తామని చెప్పే హక్కు ఏ పౌరుడికి ఉండదు. గోవుల్ని పెంచుకోవడమే కాదు, వినాయకుడి వాహనమని ఎలకలను పెంచుకునే వాళ్ళు ఉన్నా మాకు అభ్యంతరం లేదు. దశావతారాల్లో ఒకటని చెప్పి పందుల్ని పెంచుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ మేము నమ్ముతున్న, మేము గౌరవిస్తున్న జంతువుల్ని మీరు హతమారుస్తున్నారనే నెపంతో ఇతరుల్ని, అంటే సాటి మనిషి ప్రాణాలని తీసేటువంటి హక్కు ఎవరికీ ఉండదు. అలా ఎవరికి వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నట్లయితే ఈ దేశంలో అమల్లో ఉన్న రాజ్యాంగానికి కానీ చట్టాలకు కానీ పోలీసు వ్యవస్థకు కానీ అర్థం ఉండదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే హిందువులు తరచుగా చెబుతూ ఉంటారు, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పిన మతం మా మతం ఒకటే అని. నిజంగా హిందూ మతం సర్వే జన సుఖినో భవంతు అని ఎక్కడ చెప్పిందో, ఆ మొక్క ఏ శ్లోకం నుంచి వచ్చిందో ఎవరైనా చెప్పగలరా? వాళ్ళు చెబుతున్నారని వీళ్ళు, వీళ్ళు చెబుతున్నారని వాళ్ళు చెప్పడమే తప్ప నిజానికి సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి మాట ఏ శ్లోకంలోనూ కనిపించదు ఆ రూపంలో. వాస్తవంగా హైందవం ప్రచారం చేస్తున్నటువంటి శ్లోకం ఏమిటి? అది స్వస్తి వాచనంలో కనిపిస్తుంది మనకి, ఈ భావం వచ్చేటువంటి మాట. ఏం చెబుతుంది అది? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతోంది అది. దాని అర్థం ఏమిటి? ప్రజలందరూ సుఖంగా ఉండాలి, రాజులు న్యాయ మార్గంలో పాలన సాగించాలి, బ్రాహ్మణులు ఆవులు నిత్యము సుఖంగా ఉండాలి అని చెప్పిన తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు అనే మాట వస్తుంది. దాన్ని మార్చి సర్వే జన సుఖినో భవంతు అని చెప్పిన మతం మా మతం ఒకటే అని చెబుతున్నారు. నిజానికి ఇది మత గ్రంథాల్లోని శ్లోకం కాదు. ఇది 13-14 శతాబ్దాల మధ్య పాలించిన సంగమరాజులు రాసిన శిలాశాసనాల్లోని శ్లోకం ఇది, మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం. ఒక పక్క మేము ప్రకృతిని ప్రేమిస్తాం, ప్రకృతిలోని సమస్తాన్ని పూజిస్తాం అని చెప్పేవాళ్ళు చెట్లని, పుట్లని, జంతువుల్ని పూజిస్తూ సాటి మనుషుల మధ్య ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు?
సాటి మనుషులనేమో నువ్వు ఆ కులం వాడివి ఈ కులం వాడివి మా ఇంట్లో నీకు సీట్ వేయడానికి కూడా అర్హుడు కావదని చెబుతూ కొంతమందిని ముట్టుకుంటే మైలుపడిపోతామని చెబుతూ దశావతారాల్లో ఒకటని చెప్పిన పందుల్ని పెంచుకునే వాళ్ళని నీచంగా చూస్తూ మేము గోవుల్ని పూజిస్తాం కాబట్టి గోవుల జోలికి ఎవరైనా వస్తే చంపేస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ దేశంలో? సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నేరస్తుల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపించి ఇళ్లను నేలమట్టం చేస్తుంటే అది తప్పు అని చెప్పి స్పష్టంగా ప్రకటించింది. నేరస్తులను శిక్షించే విధానం అది కాదని చెప్పింది. బుల్డోజర్లను తీసుకొచ్చి ఇళ్ళు కూల్చివేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా దాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో అసలు ప్రైవేటు వ్యక్తులు చట్టాలని తమ చేతుల్లోకి తీసుకొని మనుషుల్ని చంపడం ఏమిటి? మనం నాగరిక సమాజంలో బతుకుతున్నామా, అనాగరిక సమాజంలో బతుకుతున్నామా? పైగా ఆ కేసులో ఈవేళ పేపర్లో వచ్చిన ప్రకటనను బట్టి, పేపర్లో వచ్చిన వార్తను బట్టి ఈ కేసులో ముద్దాయిగా ఉన్న ఒక వ్యక్తి తల్లి ప్రకటన చేస్తూ మా అబ్బాయి గో సంరక్షణ చేస్తూ సమాజ సేవ చేస్తున్నాడు అని చెప్పి ప్రకటించింది. గో సంరక్షణ చేయడం అంటే పట్టణాల్లో రోడ్ల మీద తిరుగుతున్న ఆవుల్ని తీసుకెళ్ళి మీ దొడ్లో కట్టుకుని వాటిని మేపండి. రోడ్ల మీద తిరిగేటువంటి ఆవులు వ్యర్థ పదార్థాలను తింటూ ప్లాస్టిక్ కడుపులోకి వెళ్ళడం వల్ల చచ్చిపోతున్నాయి. వాటిని రక్షించే ప్రయత్నం చేయండి. ముసలివైపోయి ఇంక పెంచినా లాభం లేదనుకుని కొంతమంది కషాయ వాళ్ళకి అమ్ముతున్నారు. అటువంటి వాటిని తీసుకెళ్ళి మీకు ఒప్పుకుంటే పెంచండి, వాటి సంరక్షణ బాధ్యత చూడండి. అంతే తప్ప మాకేదో సమాచారం వచ్చింది వాళ్ళు గోమాంసం తింటున్నారు లేదా గోవుల్ని స్మగ్లింగ్ చేస్తున్నారు అని చెప్పి అనుమానంతో ఇతరులని చంపడానికి ఎవరికీ హక్కు లేదు. మీరు గో సంరక్షకులైతే చట్టవిరుద్ధంగా ఎక్కడైనా కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వండి. వాళ్ళ ద్వారా నేరం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నేరానికి తగ్గట్టుగా శిక్ష పడేటట్టుగా మీరు కృషి చేయండి, తప్పులేదు. కానీ అనుమానంతో వెంబడించి చంపడం ఏమిటి? పైగా 30 కిలోమీటర్లు వెంబడించి చంపారంటే వీళ్ళని మనుషులు అనాలా లేదా ఇంకో పేరుతో పిలవాలా? దయచేసి ఆలోచించండి. మా మతం సమానత్వాన్ని చెబుతోంది, సోదరభావాన్ని చెబుతోంది, సర్వేజన సుఖనోభవంతో అని చెబుతోంది అని చెప్పి ప్రచారం చేసుకున్నంత మాత్రాన సరిపోదు. మనుషుల్ని మనుషుల్లా ఆదరించండి. కుల ప్రమేయం లేకుండా మనుషుల్ని సోదరభావంతో చూడండి. మతం పేరు మీద ఇతరుల్ని శత్రువులుగా చూసేటువంటి ధోరణి వేడండి. మనందరం భారతీయులు, మనందరం కలిసి బతికితేనే ఈ దేశం ఒక్క తాటి మీద ప్రయాణం చేస్తుంది. దయచేసి ఆలోచించండి, విజ్ఞత ప్రదర్శించండి. సెలవు.